రవాణా వాహనంల ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారుల నుండి ప్రైవేట్ సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పచెప్పడం వల్ల రవాణా కార్మికులను ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష సమావేశంలో నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్లుగా వ్యవహరిస్తున్న ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ నేతృత్వంలో స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో శనివారం అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భారతరాం, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, పలు కార్మిక సంఘాలు, వివిధ యూనియన్ల నాయకులు విచ్చేశారు. వారు మాట్లాడుతూ జూలై 1వ తేదీన నిర్వహిస్తున్న చలో రాజానగరం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ తగిలేలా ఈ ఫిట్నెస్ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమించాలని, దీనికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. గుజరాత్ రాష్ట్రం తరహాలో ఏటీఎస్ సెంటర్ లేదా ఎంవీఐ ఎవరి వద్దకైనా వెళ్లి ఆటోలకు బ్రేక్ పరీక్ష నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నప్పటికీ రవాణా రంగ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలు చేతల్లోకి మారేలా ప్రభుత్వం రవాణా కార్మికుల పట్ల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రవాణా కార్మికులు ఈ ఫిట్నెస్ విధానం వల్ల బాధ ఉండబట్టే ఎంతమంది వచ్చారని, త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నట్టు ఉండవల్లి అన్నారు. రవాణా కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, వారి ఇబ్బంది పరిష్కారం అయ్యే వరకు భాగస్వామిగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. అదే విధంగా మరి బాక్స్ ప్రసాద్ గారి పూర్తి పేరు ఎవరికి తెలుసు? కార్యక్రమానికి విచ్చేసిన మాజీ, అదే విధంగా వివిధ కార్యక్రమం ప్రారంభం అవుతా ఉంటాయి. బాబు వచ్చాడు కానీ జగ్గపూడి రామ్మోహన్ రావు గారి పేరు జూలై 1వ తారీఖున చెలో రాజానగరం కార్యక్రమాన్ని కూడా మరి ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ కానీ, కార్మికులు కానీ, మీ యొక్క వివిధ సంఘాలకు అందరికీ కూడా తెలియపరిచి మన హక్కులు ఏవైతే ఇప్పుడు మీరు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే ఏటీసీ ఏదైతే ఇంజన్ కి సంబంధించి ఏదైతే ఒక మిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారో అది కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో, గుజరాత్ లో కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ, రాజస్థాన్ లో కానీ, ఈ 3 రాష్ట్రాల్లో ఇది అవలంబించడం జరిగింది. అక్కడ రాజస్థాన్ లోను, కర్ణాటకలోను వ్యతిరేకత రావడంతో ఏదైతే ఈ నిర్ణయాన్ని అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఉపసంహరించుకోవడం జరిగింది. కాకపోతే గుజరాత్ లో మరి ఇప్పుడే నాయకులు చెప్పినట్టు గుజరాత్ లో పాత విధానమైన ఫాలో అవ్వండి, లేకపోతే కొత్త విధానమైన ఫాలో అవ్వండి అని మరి తెలియపరిచారు. రాజమండ్రిలో కలిసిన ఏంటంటే అన్ని పార్టీలు రాజమండ్రి వరకు వచ్చేటప్పుడు అన్ని పార్టీలు కలిసి పనిచేస్తారు. వేళ అసలు టీడీపీకి ఇచ్చారా? రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదో కానీ టీడీపీ వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే ఊరికి సంబంధించినంత వరకు అన్ని పార్టీలు రావాలి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా నడుస్తూ వచ్చింది. ఈ మధ్య వ్యక్తిగత ఇది ఎక్కువైపోయిన తర్వాత కొంచెం తగ్గింది. ఏది ఏమైనప్పటికీ దీని మీద, ఈ జీవో మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్. నేను క్యాన్సిల్ అయిపోతాను అనుకుంటున్నాను. ఇందాక భరత్ గారు చెప్పిన ప్రకారం గుజరాత్ లో ఆప్షన్ ఇచ్చారన్నారు. గుజరాత్ లో ఆప్షన్ ఇస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ పడిస్తారు. ఏదో మిమ్మల్ని అందరినీ కొంచెం మూవ్మెంట్ చేయాలని ఇలా పెట్టారు. గుజరాత్ లో ఇచ్చిన తర్వాత ఇక్కడ దానికి వ్యతిరేకంగా చేస్తారు నేను అనుకోవట్లేదు. బీజేపీ వాళ్ళు కూడా కలిసి వస్తారు. బీజేపీ వారు వచ్చారా? బీజేపీ వారు రాలేదు. అంటే రూలింగ్ పార్టీ వారు రాలేదు. జనసేన వచ్చారా? అదే రూలింగ్ పార్టీ వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక భరతరామ్ గారి స్థితిలో ఉందనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి ఖండించాలి. ఖండించకపోతే వాళ్ళకి మాట వస్తుంది. జూలై 1న జరిగేటువంటి రవాణా వాహనాల బంద్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగేటువంటి బంద్లో రవాణా వాహనాలన్నీ పాల్గొనవలసిందిగా కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని
అఖిలపక్ష సమావేశం ద్వారా తీసుకురావడానికి గల ప్రధాన కారణం మేము ట్రేడ్ యూనియనిస్టులే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారనేటువంటి అంశాన్ని తీసుకెళ్లాలి ప్రజల్లోకి. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు సరి చేసుకోకపోతే నష్టపోతున్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఏటీఎస్ ఏదైతే నిర్ణయం ఉందో అది మరి వాహన యజమానులందరికీ కూడా గొడ్డలి పెట్టి లాంటిది. ఒక్కసారి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వంలో ఏదైతే వెసులుబాటు కలిగించారో ఆ వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్ కూడా కల్పించండి. దాని ద్వారా మొత్తం వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైతే ట్రాన్స్పోర్ట్ అధికారుల దగ్గరికి వెళ్తారో లేకపోతే ట్యాక్స్ రూపంగా ఇతర రూపంగా ఉన్నాయండి. ఈ రోజుని 9,500 రూపాయలు ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న విషయాన్ని కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కార్మిక శాఖ మంత్రికి ఎవరైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని మా యొక్క బాధను స్పందిస్తారని చెప్పి కూడా ఈ 2-3 రోజుల్లో కూడా దేవుడి దేవాలు మా కార్మికుల యొక్క కష్టాలను గుర్తించి ఈ 2-3 రోజుల్లో కూడా వ్యవధి ఉంది కాబట్టి ఈ చెలో రాజధాని ఒకటో తారీఖున చేపట్టాం కాబట్టి దయించి కూడా 2 రోజులకు మాకు ఏమైనా సంతోషమైన వార్త వస్తే కూడా దీని మీద కూడా విరమించుకునే పరిస్థితి కూడా మేము ఎంచుకుంటామని కూడా మేము కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే నాయకులు మన సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ కొన్ని మాటలు లోకేష్ గారు కానీ కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆ మాటల దాకా దాన్ని మాటల రూపంగా ఒక చేతల రూపంగా మాకు ఏదన్నా కార్మికులకు చేయగలిగితే ఈ రోజున మొట్టమొదటిగా సంతోషించే కార్మికులు అని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ రేపు ప్రతి ఒక్కరు కూడా చెలో రాజధాని కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలి. ఇది ఒకరి సమస్య కాదు. ఇక ట్యాక్సీ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ మినీ వ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా రావాలని కోరుతూ ముఖ్యంగా మరొకసారి చెప్తున్నదంటే మీడియా సోదరులందరికీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ నేను సభ ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తాను. నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ ఏటీఎస్ విధానం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కూడా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ మన పక్కనటువంటి తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సిస్టాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ జిల్లా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి పిక్ తీసుకెళ్ళినప్పుడు అనేకటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని మీద నేనే గమనించి రోటరీ క్లబ్లో ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా వివిధ అసోసియేషన్ని కలుపుకొని చేసి దీనికి ముందుకు వెళ్ళినట్టయితే మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి రోటరీ క్లబ్లో మన బాక్స్ ప్రసాద్ గారిని, గంగాధర్ గారిని, మన CI2 మూర్తి గారు వీళ్ళందరితో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నేనే శ్రీకారం చుట్టి రోటరీ క్లబ్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమావేశంలో మరి ఎక్కడైతే ఏటీఎస్ అమలు జరుగుతుందో అక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ఆందోళన చేపట్టాలని చెప్పేసి మరి జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ కూడా సభ్యులందరూ కూడా తీర్మానించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైనా ఒక సర్క్యులర్ కానీ మన ప్రభుత్వాలు ఏదైనా ఒక సర్క్యులర్ కానీ జీవో కానీ వాళ్ళు పాస్ చేసేటప్పుడు కూడా అసలు కార్మికులతో సంప్రదింపులు జరపాలి. అది లేదు. ఎందుకంటే దశాబ్దాలుగా చూస్తున్నాం. వారు ఫ్యాన్ల కింద కూర్చొని ఒక జీవో నిషేధ చేసాం, దీన్ని మీరు కట్టేయండి. అంతేగాని దానికి సాధక బాధకాలు దీనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా గమనించేటువంటి ప్రభుత్వాలు దశాబ్దాలుగా మనం చూసినట్లయితే అందరూ పాలకులు వస్తున్నారు, అధికారులు చేపడుతున్నారు. కానీ రవాణా రంగం మీద మాత్రం దీన్ని తీవ్ర సంక్షోభంలో కిరుక్కుపోయేలాగా చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ఉదాహరణకి ఇవాళ ఏటీఎస్ సిస్టమ్ అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏటీఎస్ తీసుకొచ్చి వీళ్ళు ప్రవేశపెట్టడం ఎంత బాగుంది. అయితే ఇందులో ఒక స్టేట్ కూడా ఆల్రెడీ ఏటీఎస్ విధానం మీద స్టే ఆడించింది. ఆ స్టేట్ నుంచి కూడా సర్క్యులర్ మేము తెప్పించుకున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం స్పందించకపోతే రేపు కంపల్సరీగా న్యాయ పోరాటానికి దిగుతాం. అదే కాదు ప్రభుత్వానికి